హాయ్ ఫ్రెండ్స్. నా పేరు భాస్కర్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ భాస్కర్. అయితే మనం ఈరోజు వీడియోలో ఏంటి అంటే ఒక లైవ్‌లో ఒక స్ట్రాటజీ అయితే చెప్పుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో వర్కౌట్ అయ్యే స్ట్రాటజీ. ఇప్పుడైతే చూడండి లైవ్‌లో ఉన్నాను కాల్‌లో. ఇప్పుడు చూడండి లైవ్‌లోనే మీకైతే కాల్‌ని అయితే చూపిస్తాను. రైట్ నౌ వచ్చేసి టైం వచ్చేసి మనకి ఎగ్జాక్ట్‌లీ 2 అవుతుంది. 2:00 అవుతుంది. ఇప్పుడు మనం ఇది 2 పీఎం స్ట్రాటజీ అనమాట. ఓకేనా? అది కూడా మీకు లైవ్‌లో ఉండటానికి చూపించడానికి ట్రై చేస్తున్నాను. ఇప్పుడు టైమ్ ఫ్రేమ్ వచ్చేసి మీరు 5 మినిట్స్‌లో ఉంది. ఇలాగే ఉండని. అయితే మీరైతే ఇక్కడ ఒక స్ట్రాటజీలో అయితే ప్లే చేసే ముందు ఇక్కడ కొన్ని లెవెల్స్ అయితే డ్రాగ్ చేసుకోండి. ఇక్కడ హారిజాంటల్ లైన్ తీసుకొని ఇక్కడ చూడండి ఈరోజు హైని అదేవిధంగా ఇక్కడ మార్క్ చేస్తున్నాను చూడండి. ఈరోజు లోని కూడా మీరు మార్క్ చేసుకోండి. 2:00 వరకు ఉన్న లోని. అదేవిధంగా ఇక్కడ చూడండి ఎక్కడ వరకైతే కన్సల్టేషన్ జోన్‌లో ఎక్కువ సేపు ఉన్నదో ఆ జోన్ అయితే నేనైతే ఇక్కడ డ్రాగ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ ఒక లైన్ పెట్టుకుంటున్నాను. అదేవిధంగా నిన్నటి హైని లోని ఇంకొక కలర్ తీసుకొని వేరే కలర్‌తో అయితే నేనైతే లైన్స్ అయితే గీయాలనుకుంటున్నాను. ఇక్కడ చూడండి. ఇక్కడ మనము కలర్ వచ్చేసి చేంజ్ చేయడానికి ట్రై చేద్దాము. ఇక్కడ ఓకే. ఇప్పుడైతే చూడండి. ఇక్కడ ఉన్న ఈ లైన్ కలర్ అయితే ఒక్కసారి అయితే చేంజ్ చేయడానికి ట్రై చేస్తాను. సారీ. యెస్. ఇక్కడ చూడండి. ఈ లైన్ కలర్ అయితే చేంజ్ చేద్దాము. ఇక్కడ యెల్లో పెడుతున్నాను. యెస్. ఇక్కడ చూడండి నిన్నటిది మనకి కావాలి అన్నమాట. మీరు 5 మినిట్స్‌లో అయినా పెట్టుకోవచ్చు. లేకుంటే 45 మినిట్స్‌లో అయినా పెట్టుకోండి. ఎంతలో టైమ్ ఫ్రేమ్‌లో అయినా పెట్టుకొని నిన్నటి హైని, లోని అయితే మార్క్ చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాము. నిన్నటివి హైని, లోని అండ్ నిన్న క్లోజ్‌ని కూడా మనమైతే లైన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి మనకి నిన్న లో వచ్చేసి ఇక్కడ యెల్లో లైన్ అయితే ఇస్తున్నాను. నిన్నటి హై వచ్చేసి ఇక్కడ చూడండి. ఇది అన్నమాట. ఓకే. ఇంకా నిన్నటి లో వచ్చేసి ఆల్రెడీ ఇక్కడ ఇచ్చేసాం గదా! ఇప్పుడు చూడండి ఇది ఈరోజు ఓపెనింగే నిన్నటి క్లోజ్ అనమాట. ఓకేనా? అక్కడక్కడ ఓపెన్ అయింది కాబట్టి ఇది నిన్నటి క్లోజ్. సో, ఇప్పుడు మనం ట్రేడ్ ఎలా చేయాలి అనుకుంటే క్లియర్ అయితే చూడండి. ఇప్పుడు మనకి కింద ఒక లైన్ ఉంది. పైన ఒక లైన్ అయితే ఉంది. ఇప్పుడు మనమైతే టైమ్ ఫ్రేమ్ వచ్చేసి 1 మినిట్‌లోకైతే కన్వర్ట్ అయితే చేస్తున్నాను. ఇక్కడ చూడండి. మీరు గనక ఈ లైన్ క్రాస్ చేసి పైకి వెళ్తే గనక బయింగ్ పొజిషన్ అయితే తీసుకోవాలి. ఈ 2 లైన్స్ క్రాస్ చేసి పైకి వెళ్తే. బట్ ఇప్పుడైతే రిజెక్ట్ అవుతుంది. క్లియర్‌గా చూడండి. ఇప్పుడైతే మనమైతే పుట్‌నైతే తీసుకోవచ్చు. 46,200 దగ్గర ఉంది కాబట్టి మనము 46,400 పుట్‌నైతే బై చేయొచ్చు. ఇక్కడ చూడండి 46,400 పుట్‌నైతే ఇప్పుడైతే యాడ్ చేసుకోండి లైవ్‌లోనే. ఇక్కడ చూడండి 46,400 పుట్‌నైతే యాడ్ చేశాను. ఇప్పుడు చూడండి మీరు ఇదొచ్చేసి పుట్ వచ్చేసి మనం ఇక్కడ బై చేద్దాము. 283లో బై చేయండి. ఒకవేళ గనక ఎవరైనా గనక బై చేయాలనుకుంటే గనక 285లో బై చేయడానికి లిమిట్ ఆర్డర్ అయితే పెట్టుకోండి. 285లో బై చేయండి. ఎస్ఎల్ వచ్చేసి మీకు ఇక్కడ చూడండి ఈ లోయెస్ట్ పాయింట్ అనమాట. ఈ గ్రీన్ క్యాలెండర్ లోయెస్ట్ 53 అనమాట మనకి. ఇది ఎస్ఎల్. ఇక్కడేమో ఇదేమో ఎంట్రీ ఏమో ఇక్కడనమాట. క్లియర్‌గా చూడండి. ఎంట్రీ ఏమో ఇక్కడ ఇస్తున్నాను. ఇక్కడ గ్రీన్ లైన్ జస్ట్ ఒక గ్రీన్ లైన్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. యెస్. ఇక్కడైతే గ్రీన్ లైన్ అయితే ఇచ్చాను చూడండి. ఇది బ్రేక్ అయితే గనుక ఇప్పుడు మీరు లిమిట్ ఆర్డర్‌లో ఆర్డర్ అయితే ప్లే చేసుకోండి. ఇది బ్రేక్ అయితే మనం సైడ్‌కెళ్ళాలి. ఎస్ఎల్ వచ్చేసి ఒక 30 పాయింట్స్ అయితే ఉంది మనకి. 35 పాయింట్స్ అయితే ఉంది ఎస్ఎల్. డోంట్ వరీ. ఇప్పుడైతే మనమైతే బయింగ్ గనుక తీసుకున్నాం అనుకోండి 387లో చూద్దాము. వెయిట్ చేద్దాము. అదేవిధంగా ఈరోజు నేను ఇచ్చిన కాల్స్ ఎలా వర్కౌట్ అవుతున్నాయో చూద్దాము. ఇప్పుడైతే ఆర్డర్ అయితే ప్లే చేసుకోండి. ఆర్డర్ ఆల్మోస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది ఇప్పుడు. ఇంకా కాలేదు. జస్ట్ వెయిట్. యాహ్! ఇంకా 1 మినిట్‌లో చూద్దాము. ఆర్డర్ అయితే ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా? ఇది బ్రేక్ అయితేనే తీసుకోండి. లేకపోతే ఏమొద్దు. 287 అంటే బ్రేక్ అయితేనే 388లో బై చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ ఎవరైనా లిమిట్ ఆర్డర్ పెడితే గనక. ఇప్పుడు చూడండి మనం మార్నింగ్ ఇచ్చిన కాల్స్ అయితే ఎలా ఇచ్చామో అసలు ఎంత మంచిగా వర్కౌట్ అయ్యాయో కూడా చెప్తాను. ఇక్కడ చూడండి ఏషియన్ పెయింట్ అయితే మనమైతే ఇచ్చాము. ఇక్కడ చూడండి ఏషియన్ పెయింట్ వచ్చేసి 2860 పుట్ ఆప్షన్ అయితే ఇచ్చాము. అది ఎలా మూవ్ అయిందో చూద్దాము. ఇక్కడ ఈ లెఫ్ట్ బాక్స్‌లో అయితే రైట్ బాక్స్‌లో అయితే ఇవ్వటానికి చెప్తున్నాను. ఏషియన్ పెయింట్ వచ్చేసి మనమైతే ఇచ్చింది ఎంత? ఇక్కడ చూడండి 2860 అనమాట. ఏషియన్ పెయింట్ 2860 పుట్ అయితే ఇచ్చాము. సారీ మనం మార్చిది ఇచ్చాము. ఇది మంత్లీ ఎక్స్‌పైరీ కాబట్టి మనం మార్చ్ అయితే ఇచ్చాము. చూడండి 2860 పుట్ ఆప్షన్ వచ్చేసి మార్చిదైతే ఇచ్చాము. ఇక్కడ మీకు ఏషియన్ పెయింట్ ఇక్కడ ఫిబ్ కాదు మనకి కావాల్సింది. 2860 పీఈ వచ్చేసి మనకి మార్చ్ అనమాట. మార్చ్ పుట్ ఆప్షన్ ఇస్తే మనకి అది ఎంత మంచిగా మూవ్‌మెంట్ ఇచ్చిందో మీరైతే ఇప్పుడైతే చూడొచ్చు. ఇక్కడ చూడండి మనం ఇక్కడ టైమ్ ఫ్రేమ్‌ని కూడా చూడడానికి కింద అయితే
ట్రై చేయండి. ఇక్కడ నేను టైమ్ ఫ్రేమ్‌ని చూపించడానికి ట్రై చేస్తున్నాను. యెస్. ఇక్కడ చూడండి మనకి ఓపెనింగ్ ఈరోజు వచ్చేసి 28 అనమాట డేటు. ఇక్కడ ఈరోజు ఇది ఫస్ట్ 5 మినిట్స్ హై అనమాట. ఫస్ట్ 5 మినిట్స్ హై గనక బ్రేక్ అయిన తర్వాత ఎవరైనా 75లో గనక మీరు గనక బై చేస్తే గనక మీకు 110లో ఉంది. మనం ఇచ్చినది కూడా చూపిస్తాను. సారీ. ఇక్కడ చూడండి. మనం ఇచ్చినది అయితే చూడడానికి ట్రై చేయండి ఇక్కడ. మనము 73లో ఇచ్చినాము. 75లో గనక ఎవరైనా బై చేసినా గాని మీకు మంచి ప్రాఫిట్ అయితే వచ్చి ఉంటుంది. యెస్. ఇక్కడైతే చూడడానికి ట్రై చేయండి. అదే విధంగా బజాజ్ ఫిన్ సర్వీస్ అయితే ఇచ్చినాం గదా! బజాజ్ ఫిన్ సర్వీస్ అయితే చూడండి 1600 కాల్ ఆప్షన్ అయితే ఇచ్చాము. అది కూడా ఎలా మూవ్‌మెంట్ ఇచ్చిందో బజాజ్ ఫిన్ 1600 సారీ 1600 కాల్ ఆప్షన్ అనమాట. అది కూడా మనం మార్చిదే ఇచ్చాము. ఇక్కడ చూడండి. ఈ బజాజ్ ఫిన్ కూడా మనకి ఎంత మంచి మూవ్‌మెంట్ ఇచ్చిందో చూపిస్తాను. సారీ. బజాజ్ ఫిన్ సర్వీస్ 1654లో అయితే ఇచ్చినాం గదా! 54 ఇక్కడ చూడండి. యాహ్! బజాజ్ ఫిన్ అయితే మనకి ఎస్ఎల్ అయితే మనము ఇచ్చింది 51లో ఎస్ఎల్ అయితే ఇచ్చాము. ఎస్ఎల్ అయితే హిట్ అయిపోయింది బజాజ్ ఫిన్‌లో. ఓకే. క్లియర్‌గా అయితే చూడండి ఎస్ఎల్ అయితే మనకి సారీ మనం కాలేదు ఎస్ఎల్ హిట్ కాలేదు ఇది. మార్నింగే మనకి టార్గెట్ అయితే హిట్ అయిందనమాట. ఇక్కడ మనము 51లో ఇచ్చినామనమాట. మార్నింగ్ 51లో ఇస్తే ఇది మనకి టార్గెట్‌ని అయితే హిట్ చేసింది. ఆల్‌మోస్ట్ టార్గెట్‌ని హిట్ చేయలేదు ఇది. ఎస్ఎల్ అయితే హిట్ చేసింది. ఓకే. 51లో ఎస్ఎల్ హిట్ అయిపోయింది బజాజ్. డోంట్ వరీ. ఇక్కడ చూడండి. ఇంకొకటి మారుతి 1150 ఇచ్చినాం 11,500 పుట్ ఆప్షన్ అయితే ఇచ్చినాము. మారుతి. ఇక్కడ చూడండి. సారీ. మీకు ఇంకొకటి చెప్పాలి. ఇక్కడ చూడండి మీరు మనం ఇచ్చిన లెవెల్స్ అయితే ఇంక ఇక్కడైతే బ్రేక్ అయితే కాలేదు ఇది. బ్రేక్ అయితేనే తీసుకుందాం అనుకున్నాము కాల్ ఆప్షన్‌ని. ఇక్కడైతే ఇంక బ్రేక్ కాలేదు. ఇక్కడైతే హోల్డ్ అయితే చేయండి ఇది. పుట్ సైడ్‌కే వెళ్తుంది మార్కెట్. పుట్టి ఆప్షన్‌ని బై చేయాలి మనం. ఎవరైనా గనక పొజిషన్ తీసుకుంటే గనక. ఇక్కడైతే మళ్ళీ ఒకసారి మీకైతే చూపిస్తాను. ఇక్కడ ఇచ్చిన మారుతి 11,500 పుట్ ఆప్షన్‌ని. ఇక్కడ మారుతి సారీ. 11,500 పుట్ ఆప్షన్. ఇది ఫిబ్రవరి కాదు మార్చ్. మనమైతే అన్ని నెక్స్ట్ మంత్ వేసినాం. చూడండి ఇది మనము ఇచ్చింది ఇక్కడొచ్చేసి మనం ఇక్కడ ఇచ్చినామనమాట. 267 నుంచి మనకి ఆల్‌మోస్ట్ 400కి అయితే ఎళ్ళింది. 100 పాయింట్స్‌ని కన్నా ఎక్కువనే రీచ్ అయిందనమాట. ఓకేనా? 200 పాయింట్స్ అయితే రీచ్ అయింది ఇది. ఓన్లీ స్టాక్ ఆప్షన్ ఇంతగనం రైజ్ అయిందంటే అర్థం చేసుకోండి ఎంత మంచిగా అయితే ఫైర్ అయిందో. అదే విధంగా ఇన్ఫీ 16 ఇచ్చినాము. 600 కాల్ ఆప్షన్ ఇచ్చాము. ఇది కూడా అన్నీ మనం ఇచ్చినవైతే సూపర్ అంటే సూపర్ అయితే అప్ సైడ్‌కైతే మూవ్ అయినాయి. ఒకే ఒకటైతే ఎస్ఎల్ అయితే హిట్ అయింది. అదైతే మనకి హ్మ్. ఇక్కడ ఇచ్చాను. అదే విధంగా మీరు ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ఒక పుట్ ఆప్షన్ కూడా కాల్ ఇచ్చినా అనమాట. బ్యాంక్ నిఫ్టీ పుట్ ఆప్షన్ ఇస్తే కూడా ఇది కూడా ఎస్ఎల్ హిట్ చేసింది. తర్వాత ఇమ్మీడియేట్‌లీ రీ ఎంట్రీ తీసుకున్న వాళ్ళకి హ్మ్. మళ్ళీ రీ ఎంట్రీ కూడా ఇచ్చామనమాట. ఇక్కడ 650కి అయితే వెళ్ళింది. మనం 300లో ఇస్తే మనకి 650కి అయితే వెళ్ళింది. అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి కాల్స్ కావాలంటే గనక మీరు మన గ్రూప్‌లో అయితే జాయిన్ అయిపోండి తొందరగా. ఓకేనా? మనం పెయిడ్ కాల్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాము నెక్స్ట్ వీక్ నుంచి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్స్ అయితే మన డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ఇస్తాను. వాటిలో అయితే జాయిన్ కావడానికి ట్రై చేయండి. ఓకేనా? అదే విధంగా రేపు పెరగబోయే స్టాక్స్ ఏమో ఒక వీడియో అయితే చేస్తాను. ఇప్పుడే చేస్తాను. కాకపోతే అది కొద్దిగా టైం పడుతుంది. ఆ వీడియో ఈ వీడియో ప్లేస్ అయిన తర్వాత ఒక 2 అవర్స్ తర్వాత 7:00 ఆర్ రీచ్ అవుతుంది. కంపల్సరీ అయితే వీడియో అయితే రిలీజ్ చేస్తాను. మీకు బిఫోరే ఇస్తాను. రేపు ఏ స్టాక్స్ పెరుగుతాయో ఈరోజే మనం డిసైడ్ అయితే చేసుకుందాము. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు ట్రేడర్ భాస్కర్.